రిజర్వేషన్లు తగ్గించింది. అమలు చేసేటప్పుడు 15% తగ్గించింది. ఇది మూడవ దశ. ఎన్నికల లోపల రిగ్గింగ్ జరిపింది. బీసీలను ఓడగొట్టాలని ధ్యేయంగా పెట్టుకొని చేసింది. శంకరపల్లి మండలం చేరుగూడెం లోపల అక్కడ బీసీ సర్పంచ్ కు మంచి ఊరంతా సపోర్ట్ ఉంటే అక్కడ ఒక రెడ్డిని గెలిపించడానికి పార్టీని పక్కకి పెట్టారు. అన్ని పక్కకి పెట్టి బీసీ మాట తప్పారు. పక్కకు పెట్టి కులపలు గెలవాలి, ఏ పార్టీ అయినా సరే మా కులపల గెలవాలనే పద్ధతి లోపల ఒక లేడీని గెలిపించడానికి అక్కడ ఉన్న సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఎలక్షన్ ఆఫీసర్ వేసి గెలిపించారు. దాని మీద రుజువుతో సహా ఎన్నికల కమిషన్కు, ఎండిఓకు, కలెక్టర్కు అందరికి ఫిర్యాదు చేసి ఇంతవరకు దాన్ని ఆపలేకపోయారు. దాన్ని ఆపాలి. కనిపిస్తుంది, ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ ఓన్ సిస్టర్ రక్తం పంచుకొని పుట్టినామే ఎలక్షన్ ఆఫీసర్ ఎట్టు వస్తుంది. రిగ్గింగ్ చేసిండ్రు, చూపెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టు డిపాజిట్ కూడా రాదు. ఖబర్దార్. అందుకే ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం, నువ్వు సవాల్ తీసుకో, దీన్ని వెంటనే ఎంక్వైరీ చేసి మీకు దమ్ముంటే ఊరందరూ పోయి, ఇక్కడికి హైదరాబాద్ ఉన్న మంత్రులందరూ పోయి ప్రచారం చేయండి. ఎట్లయినా పైసలు పంచుతున్నారు కదా. మరి అందరిని ఇప్పటికే సంఘాలను నోరు మోపిస్తున్నారు, పార్టీలను నోరు మోపించి బీసీల గొంతు కోయడానికి సిద్ధమవుతున్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే ఎన్నికలు రద్దు చేయాలి. ఇంకా రద్దు చేసి వెంటనే ఎన్నికలు ఒక ఊరికి జరిపితే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. చాలా ఊళ్ళాలు ఇట్లా చేశారు. ఆ లెక్కలు తీస్తే మీరు ఎవరు కూడా ఊళ్ళాలు ఉండలేరు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి చేరుగూడెం ఎన్నికలు రద్దు చేసి ఎన్నికలు మళ్ళా జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వం ఈ ఏదో మేము మెజార్టీ స్థానాలు గెలిచినాం, 6,700 స్థానాలు జనరల్ స్థానాలలో బీసీలను, ఇండిపెండెంట్గా వచ్చిన వాళ్ళను, ఏకగ్రీవంగా వచ్చిన వాళ్ళని అందరినీ కలుపుకొని మెజార్టీ స్థానాలు వచ్చినాయని వాపును బల్ప్ అనుకొని మేము వచ్చే ఎన్నికల్లో మళ్ళా ఇప్పుడు ఏది ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లోపల ఎంపీపీ జెడ్పీ కూడా రెండు అన్నీ కలిపి అనుకో ఎన్నికల లోపల మళ్ళా ఎన్నికలకు వద్దామని చెప్పి లీకేజ్ వార్తలు ఇస్తున్నారు ప్రభుత్వం. హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. సర్పంచ్ ఎన్నికలు అంటే ఇండిపెండెంట్గా ఉన్నాయి, మా దమ్ము చూపెట్టాం అట్లుంటుంది ఇది. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంట్లో పార్టీ పరంగా పోతారు. పబ్లిక్ కూడా పార్టీ గుర్తుంటుంది, పార్టీ ప్రకారం ఎన్నికలు జరుపుతారు. ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వెంబడే ప్రభుత్వం స్పందించి పార్టీ పరంగానే పోయే ఎన్నికలు కాబట్టి చట్టబద్ధంగా 42% ఎన్నికల రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని నేను పిలుపునిస్తున్నా. లేకపోతే గతంలో బీసీ బంద్ ఎట్లా జరిగింది, రస్తారోకులు ఎట్లా జరిగినాయి, ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో మీరు అందరూ చూసిర్రు. ఈసారి ఒక్కొక్కరు మీరు అనుకుంటున్నారు బీసీ సంఘాల మద్దతు ఉంది మాకు, కొన్ని బీసీ సంఘాలది లేదా రాజకీయ పార్టీల మద్దతు ఉంది అని అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని బీసీ సంఘాలు 42% మీద ఎవరు కూడా రాజీ పడరు, నీకు మద్దతు ఇవ్వరు. అట్లా ఏదో మద్దతు ఇచ్చినట్టు నటిస్తారు మా వాళ్ళు. కానీ మా వాళ్ళు ఏం తక్కువలు గారు, రాజీ పడని వాళ్ళందరూ కూడా తప్పనిసరి 42% విషయంలో ఏ ఒక్కరు కూడా రాజీ పడేది లేదు, పడబోము. ఈ జాతిని నమ్ముకునే ప్రశ్నే లేదు. కాబట్టి 42% పెంచిన తర్వాతనే ఎన్నికలు పోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, రిజర్వేషన్ల విషయంలో ఎవరు ఎన్ని చేసినా, తప్పు మీరు చేయకపోయినా, నాయకులు ఎవరు చేసినా, మంత్రులు ఎవరు చేసినా బాధ్యత మాత్రం ముఖ్యమంత్రిదే. ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించవలసి వస్తుంది. ముఖ్యమంత్రి దీని విషయంలో చొరవ తీసుకొని వెంటనే ఎన్నికలు జరపడానికి పార్టీ పరంగా 42% పెంచినాకనే ఎన్నికలకు పోవాలి. ఈ కేసు బలంగా ఉంది. రెండవది, ఇప్పుడు హైకోర్టులో కేసు ఉన్నాయి, ఎన్నికలకు ఎందుకు తొందర? దాని జడ్జిమెంట్ రాని, జడ్జిమెంట్ కేసు బలంగా ఉంది, కేసు గెలుస్తుంది. చట్టబద్ధంగా అసెంబ్లీలోకి పాస్ అయింది, రాజ్యాంగంలో ఉన్నది, జనాభా లెక్కలు తీసిండ్రు. ఎట్లయినా గెలుస్తాం. గెలిచి మేమేం తక్కువ కాదు, బలాఢ్యుడైనటువంటి అడ్వకేట్లను పెట్టి దుమ్ము లేపుతాం. హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది. కాబట్టి కేసు పరంగా బలంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి
42% పెంచిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఇక రెండు మళ్ళా ఎలాంటి దాగుడు మూతలు ఆడినా ప్రభుత్వం మాత్రం పూర్తి బాధ్యత వహించాలి, భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు సర్పంచుల్లో చూశారు బీసీల బలం ఏంటి. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది. ఈ బీసీ వాదం చిరికి కాలన్నట్టు మీ పీఠాలన్నీ కూలగొడతారు, మీ పీఠ సింహాసనాలు. రెండవది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అవినీతి కూడుకుపోయారు. ఇల్టు తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణాలకు భూములకు. అరే పేదోళ్ళకి ఇండ్లు లేవు, హైదరాబాద్ లో ఇండ్లు లేని వాళ్ళు, గుడిసెలు లేని వాళ్ళు కిరాయిలలో ఉండి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే 9,000 ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసి 5 లక్షల కోట్ల కుంభకోణానికి వాడుతుంటారు. ఏం పైసలు తింటారా, తిండి తింటారా, పైసలు తింటారా? నోట్ల కట్టలు నమ్మి తినేటట్టున్నారు. అందుకే ఈ అవినీతి మీద ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన, తప్పనిసరి దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. లీడర్ అంటే గత 100 ఎమ్మెల్యేలు అయినంటే, మంత్రులు అయినంటే 1000 కోట్లు సంపాదన వ్యాపారం అయిపోయింది. రాజకీయాలు వ్యాపారం చేశారు. దీని విషయం లోపల ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించవలసి వస్తుంది. ఆ హిల్ ఏదైతుందో ఆ పారిశ్రామిక భూములను కన్వర్షన్ చేసేది దాన్ని ఉపసంహరించుకొని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, భూములు లేని ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, హాస్టళ్లకు, గురుకులాలకు, కాలేజీలకు భవనాలు, సొంత భవనాలు కట్టేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆల్రెడీ ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేశాను. హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు లేవు. వీటికి సొంత భవనాల కోసం స్థలాలు సేకరించి సొంత భవనాలు కట్టించి మానవ వనరులను అభివృద్ధి పరచాలి. ఈ పేద కులాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి చదువు, మంచి సంస్కారం నేర్పి సమాజానికి ఉపయోగపడే జ్ఞానవంతులు చేయాలి. ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయాలి. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా నిలబెట్టాలి. అందుకు ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం పోరాడి అనేక స్కీములు పెట్టించుకున్నాం, హాస్టల్ పెట్టించుకున్నాం, గురుకులాలు పెట్టించుకున్నాం, స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం, ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించినాం. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీము గురుకులాలు దేశంలో ఎక్కడ లేదు. బీసీలు, దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం పోరాడి పేదోళ్ళందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే సమాజం డెవలప్ అవుతుంది, ఈ కులాలు డెవలప్ అవుతాయి అనే విజన్ తోటి, ఎజెండాతో పోరాటం చేసి ఇవన్నీ విజయాలు సాధించారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ పారిశ్రామిక భూములను దారాదత్తం చేయకుండా, పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయకుండా ఇల్లు చట్టాన్ని ఉపసంహరించుకొని ఆ భూములన్నీ స్కూళ్ళు కట్టడానికి, కాలేజీలు కట్టడానికి, హాస్టళ్లు కట్టడానికి, ప్రభుత్వ ఆఫీసులు కట్టడానికి ఉపయోగించాలి. మిగిలిన భూములన్నింటినీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. హైదరాబాద్లోనే 4 లక్షల మందికి ఇల్లు లేని పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ స్థలాలు కేటాయించాలని 8,000, 9,000 ఎకరాల భూమి ఎవరు సొమ్మని దారాదత్తం చేస్తారు? ఎవరి జాగిరు? ఇది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, ప్రజలకే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ఈ రిజర్వేషన్ల విషయం లోపల అవకతవకలు చాలా జరిగినాయి. అనేక చోట్ల రిగ్గింగ్ చేశారు. ఒకటి ఎగ్జాంపుల్ షేర్గూడెం చెప్పాము. షేర్గూడెం ఎన్నికలను వెంటనే రద్దు చేయకపోతే ఆఫీసర్లను తరిమి కొట్టే రోజు వస్తుంది. అరే ఓపెన్ గా కనిపిస్తుంది. రిగ్గింగ్ చేసి ఎన్నికలు జరిపారు, అక్రమంగా గెలిపించుకున్నారు. అక్కడ వాళ్ళ సొంత అక్క ప్రభుత్వ ఉద్యోగిని సర్పంచ్ కిలవంటి అమ్మాయి గెలుపు కోసం వచ్చి ప్రచారం చేసి రిగ్గింగ్ చేసి గెలిపించింది. కళ్ళ ముంగట కనిపిస్తే కూడా ప్రభుత్వం ఒక సర్పంచ్ లేకపోతే మీకు ఏమన్నా ఏముందా? ఎంత చెడ్డ పేరు వస్తుంది. మేము దీన్ని వచ్చి వదులుతాం అనుకుంటున్నావా? ఇంటింటికి తీసుకుపోతాం, ఊరికి తీసుకుపోతారు. ఈ దొంగలంతా రిగ్గింగ్ చేసారు, ఇట్లే అక్రమంగా గెలిచేదాన్ని. అది రద్దు చేయి. మేమేమన్నాము, ఎన్నికలు పెట్టు, గెలుపు దమ్ముంటే అందరిని వంపు, మంత్రులను వంపు, ఎమ్మెల్యేలను వంపు, కార్యకర్తలను వంపు, ఇక ప్రచారం చేసి దమ్ముంటే గెలువుంది. చూడు గెలిచే దమ్ము ఉన్నదో లేదో చూసుకో. దీన్ని మేము సవాల్ చేస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. అందుకే షేర్గూడెం ఎన్నికలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.
అదేవిధంగా ప్రభుత్వ భూములను మొత్తం పంచుకొని ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు పంచుకునే ఈ పథకాన్ని విడ్రా చేయకపోతే ప్రజా ఉద్యమం అవినీతికి వ్యతిరేకంగా బీహార్లో అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం చేశాడు. ఇక్కడ కూడా చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్న ఇక్కడ ప్రభుత్వాలు లీడర్లు లక్షలకు లక్షలు, వేల కోట్లు, వందల కోట్లు, అరే పేద ప్రజలకు ఉద్యోగాలు లేక, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇంటికి లేక, ఇంటికి కిరాయిలు కట్టలేక ప్రజలందరూ వస్తుంటే ఈ దొంగనా లీడర్లు అందరూ వందల కోట్లు భూములు అమ్ముకొని దోపిడీ చేస్తున్నారు. దీని మీద ఎందుకు కొట్లాడతలేరు? ఓ బంగ్లాదేశ్ ఎట్లా తిరుగుబాటు వచ్చింది, ఓ శ్రీలంకలో ప్రజలు ఎట్లా తిరుగుబాటు చేశారు, నేపాల్ ఎట్లా తిరుగుబాటు చేశారో ఇక్కడ కూడా తిరుగుబాటు చేయాలి అవినీతి వ్యతిరేకంగాని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆ భూముల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని పేద ప్రజలకు వంచడానికి సిద్ధపడాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. రిగ్గింగ్ జరిగిన గ్రామాలలో వెంటనే రీపోలింగ్ జరగకపోతే ఖబర్దార్ ఖబర్దార్. బీసీ వ్యక్తులారా, బీసీ వ్యక్తులారా, పార్లమెంటులో బీసీ బిల్లును వెంటనే, పార్లమెంటులో బీసీ బిల్లును, బీసీ బిల్లును టైగర్ నాయకత్వం, టైగర్ నాయకత్వం, సాధిస్తాం బీసీల రాజ్యాధికారం.